కనిపిస్తుంది కానీ నాకు చూడాలని ఉండే కౌంట్. అప్పుడు నీవే అన్నా, అప్పుడు మేము ఫ్లోరా గారు కృష్ణుడు అయ్యారు కదా, ఎలిమినేట్ అయిపోయారు కదా, జీరో అయిపోయారు. నేను ప్రతి రౌండ్ కి నేను కౌంట్ చూడడానికి వెళ్తున్నాను. జీరో ఉన్నా కూడా నాకు తెలియదా ఫ్లోరా గారికి జీరో ఉందని. నాకు కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నాకు కౌంట్ తెలియదు. ఒకవేళ సుమన్ శెట్టి అన్న అవుట్ అన్నప్పుడు ఇది ఆగిపోయి ఈ రౌండ్లో ఒక అవుట్ అని ఆపేసినా బాగుండేది. బికాజ్ ఎందుకంటే బజర్ వరకు అసలు ఆడకుండా కామ్గా ఎవరు దాన్ని పట్టుకుని అని నా ఒపీనియన్ అంతే. ఇట్స్ మై ఒపీనియన్ అంతే. అలా అంటే ఫ్లోరా గారికి జీరో అయిపోయినా కూడా జీరో అయిపోయింది అని నేను ఆపేయలేను కదా, నేను బజర్ కోసం వెయిట్ చేయాలి. ఆప్షన్ ఉండే ఆమెది వేరే వాళ్ళు దాంట్లో వేసుకోవడానికి ఆప్షన్ ఉండే. అసలు ఒక పర్సన్ అవుట్ అయిపోయాడు అన్నప్పుడు మీరు కామ్ ఉండిపోండి, ఈ పర్సన్ అవుట్ అయిపోయాడు నెక్స్ట్ రౌండ్లో చూసుకోండి అన్న అంటే నా ఒపీనియన్ అంతే. ఇది చేయమని మీరు చెప్పలేదు, నేను చేయలేదు, కానీ గేమ్ ముందుకెళ్తున్నా అలా ఎవరు వాళ్ళు డిఫెండ్ చేసుకుని కాకుండా. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ప్లీజ్ ఒకవేళ నెక్స్ట్ రౌండ్ నేను సంచాలకు ఉంటే మీరు ఏది మాట్లాడతాను, ముగితే నేనే ముగుతా కదా, వదిలేండి. నాకు టూ మెనీ ఇన్పుట్స్ అయిపోతుంది అందరికీ చెప్తున్నా. మొన్న నీకే జరిగింది, పట్టుకుంటారు వాళ్ళు కింద పడేస్తే తీసుకుంటారు. వాళ్ళు మన కోసం ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి వాళ్ళు ఎవరైతే కింద పెడతారో అది పడేసినా మీరు తీసుకోండి, ఎవరు పడేసినా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు, మన కోసం ఆడుతున్నారు. అది తప్పని పడుతుంది. మీ నామినేషన్స్ నుండి మర్చిపోకండి, మీ నామినేషన్స్ నుండి మర్చిపోకండి. అంటే మీ నామినేషన్స్ నుండి మర్చిపోకండి. మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరికే సపోర్ట్ చేసినప్పుడు నువ్వు కనీసం ఒకరికైనా సపోర్ట్ చేయి. మీరు ఎవరు నెట్టారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్లో ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ ఈ రౌండ్ లో సుమన్ శెట్టి అన్న ఎలిమినేటెడ్. లేదు సంచారం మేము బాగా క్లోజ్ చేసిన సంచారం ఇది ఇస్తాను. ఇవ్వచ్చా? ఒక్కొక్కరు రావడం ఫ్లోరా సంజయ్ సపోర్ట్ చేయొచ్చు. ఓకే బిగ్ బాస్
నేను వాళ్ళ కారణం లేదు కదా. అంతే ఏం చేయలేని పరిస్థితి కదా. ఏమడుగుతారు వాళ్ళు క్లియర్గా సపోర్ట్ అని వాళ్ళు సుమనాన్న ఒక్కరిని అనుకోరు, అందరిని అడగడానికి రెడీగా లేదు. సుమన్ గారు కూడా మార్చుకొని చెప్పను రిక్వెస్ట్ కాదన్నా, ఇప్పుడు వాళ్ళు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నప్పుడు, నేను వాళ్ళు నా కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఆడాలి కదా. వాళ్ళు నా కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ గురించి ఆడాలి కదా. నాకు తప్పని పరిస్థితి, అవుతామని కూడా నా ఫ్రెండే, కానీ నేను ఆడాలి కదా. అదే ఏం చేయలేదు. ఫైనల్లో ఎవరైనా ఆటలు ఎవరైనా నేను ఇదైతే నేను పక్కా చెప్తాను. ఎవరన్నా నాకు పోటీగా ఎవరన్నా నేను గివప్ చేస్తాను ఫైనల్. ఇప్పుడు మరి ఇంకా కింద పడ్డాయి తీసుకోకూడదు, ఇప్పుడు సపోర్ట్ చేసినా తీసుకోకూడదు అని నేను ఏం చేయాలి? అసలు నేను ఎవరి మీద అటాక్ చేయలేదు, ఎవరి మీద నాకు చేశాను. సరే నీకు నేను ఆడుకోను, నీకేం నువ్వు ఆడుకోను. నువ్వెందుకు చదువుతున్నావు? ఇందాక నేనే నువ్వు ఉండాలని ఇచ్చాను. వాళ్ళు నా కోసం కష్టపడి పడుతున్నప్పుడు ఆ విమ్ము బావ అంటే నాకు అర్థమే కాలేదు అసలు. అవునేమో మరి నేను ఇంకేం చేయాలి? నేను అవును, బట్ నాకు అది అర్థం కాలేదు. అవునేమో మరి నేను ఏం చేయాలి? నన్ను ఒక్కదాన్ని అటాక్ చేసి నా మీద పడుతుంటే మా తీసుకోవద్దని చెప్తున్నా. నేను అడగడం తప్ప, తీసుకోవద్దని చెప్పడం అడగడం తప్ప. ఫైనల్లీ నేను నీకు ఇచ్చేసాను అన్నమాట. ఎక్కడ తీసుకుని అరే ఇవ్వు, నేను ఇప్పుడు నేను ఏమనట్లేదు. తనుజ ఇచ్చింది, నువ్వు ఇచ్చావు, రాము ఇచ్చాడు, ఇవ్వలేదా నన్ను నేను అనట్లేదు. అదే నేను దాని పరంగా మాట్లాడాను అంతే. నిన్ను కూడా ఎవరిని ఏమనట్లేదు. నేను ఇప్పుడు నువ్వు అనట్లేదు ఆడేవని నేను అనట్లేదు. నేను ఓన్లీ థింగ్ నువ్వు నా తీసుకోకుండా ఉండడానికి ఎట్లీస్ట్ ఐ షుడ్ టాక్ సంథింగ్. నో యా, బట్ వాళ్ళు నా కోసం కష్టపడుతున్నప్పుడు వాళ్ళ ఆటను నేను మీరు ఆడినా పర్వాలేదు, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. ఇక్కడ దానం పుణ్యం చేయడానికి మేము రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాము. ఎవరు దానం చేయమని